Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సి మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 years వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. MVP సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ PSIR, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 time వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్జా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు.
బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. Hi guys, happy Eid to everyone, happy Eid ul Fitr. So these are the articles as part of 21st March 2026. ఈ 5 ఆర్టికల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇండియాస్ ఇరాన్ స్టాండ్స్ డస్ ఫ్యూయల్ ఫారెన్ పాలసీ డిబేట్. సో ఇండియా ఇరాన్ కోసం స్టాండ్స్ తీసుకుంది, అది ఫారెన్ పాలసీ డిబేట్ తీసుకొచ్చిందంట. ఏంటి అది చూద్దాం. నెక్స్ట్, అన్డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ గ్రేట్ నికోబార్ ఓవర్ ల్యాండ్. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అన్డెమోక్రటిక్ పాలిటిక్స్ జరుగుతున్నాయంట. సో పీపుల్కి ఎగ్నెస్ట్గా పాలిటిక్స్ జరుగుతున్నాయంట. అవి ఏంటో చూద్దాం. థర్డ్, ఇరాన్స్ స్టెప్స్ అప్ అటాక్స్ ఆన్ ఇజ్రాయిల్ గల్ఫ్ ఎనర్జీ సైట్స్. సో ఇరాన్ గల్ఫ్ యొక్క మెయిన్గా యుఏఈ, కువైట్ ఈ ఎనర్జీ సైట్స్ని అటాక్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్. ఫోర్త్, ప్రొవైడ్ మోర్ ఫండ్స్ టు ఎపేడా. సో ఎపేడా అంటే ఏంటి? అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనమాట. మెయిన్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి ఎపేడా చూసుకుంటుంది. సో హౌస్ ప్యానల్ వాళ్ళకి ఎక్కువగా డబ్బులు ఇవ్వని అంటుంది. నెక్స్ట్, ఆర్బీఐ ఇంజెక్ట్స్ 25,101 crore ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ వయా 3-day విఆర్ఆర్ ఆప్షన్, వర్చువల్ రెపో రేట్ ఆప్షన్. ఏంటి, ఎందుకు ఆర్బీఐ ఇంజెక్ట్ చేస్తుంది రూపీని, ఎందుకు అన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో దానివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో బిఫోర్ గోయింగ్ దట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. So like, share, subscribe and comment to our Hindu analysis so that it reaches the wider population. So let's get started with our analysis. India's Iran stance does fuel foreign policy debate. ఏంటి దాని గురించి సో చూడడానికి రండి. So the article discusses the ongoing debate in India regarding its responses to Israel-US conflict with Iran. So the article discusses ongoing debate in India regarding its response to Israel-US conflict with Iran, particularly India's diplomatic silence on the assassination of Iran's supreme leader. So ఇండియా లోపల చాలా మంది ముస్లిమ్స్ ఉండడం వల్ల ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత కూడా ఇండియా సైలెంట్గా ఉండడం చాలా మందికి నచ్చలేదు. ప్రొటెస్ట్ కూడా జరిగాయి. It evaluates whether India's stance reflects pragmatic national interest. So నిజంగా నేషనల్ ఇంట్రెస్ట్ని చూపిస్తుందా ఆర్ డీవియేషన్ ఫ్రమ్ ఇట్స్ ట్రెడిషనల్ ఫారెన్ పాలసీ ప్రిన్సిపల్స్ లైక్ స్ట్రాటజిక్ అటానమీ. అంటే ఇండియా యుఎస్ వైపు లేదా ఇజ్రాయెల్ వైపు వెళ్తున్నట్టు ఇది చూపిస్తుంది అనమాట. ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేసిన తర్వాత ఇండియా సైలెన్స్గా ఉండడం అనేది. సో మన స్ట్రాటజిక్ అటానమీ కోల్పోతున్నామా లేదా మనం చేసిన యాక్షన్ నిజంగా నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిందా అనే దాని గురించి ఆథర్ అనేవాడు అనలైజ్ చేశాడు అనమాట. సో దాని గురించి చూసుకుందాం. సో డీటెయిల్డ్ అనాలిసిస్. ఆర్గ్యుమెంట్స్ ఫర్ సపోర్టింగ్ గవర్నమెంట్ స్టాండ్. ఫర్ గవర్నమెంట్ స్టాండ్ అనేది సపోర్ట్ ప్రైమసీ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్. ఫారెన్ పాలసీ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇంట్రెస్ట్ డ్రివెన్, నాట్ వాల్యూ డ్రివెన్. సో ఫారెన్ పాలసీ అనేది ఎప్పుడు కూడా రియలిజంగా ఉండాలి. సో నీ పక్కన ఉన్నాడు ఎప్పుడు నీకు మంచి చేస్తాడు అనుకుంటే నీ అంత పప్పగాడు ఎవడు ఉండడు.
అని అంటారు కదా. సో మెయిన్గా ఎందుకు ఫారెన్ పాలసీ ఈజ్ ఇన్హరెంట్లీ ఇంట్రెస్ట్ డ్రివన్ అనమాట, నాట్ వాల్యూ డ్రివన్. సో నీ ఇంట్రెస్ట్ బట్టి నీకు ఉండాలి. ఇండియా హ్యాస్ హై స్టేక్స్ విత్ యూఎస్ అండ్ గల్ఫ్ కంట్రీస్. మనకి ఎనర్జీ నీడ్స్ కోసం మన యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా యూఎస్కి ఎక్కువ వెళ్తుంటాయి. మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఆయిల్ వస్తుంటుంది కాబట్టి ఇండియాకి ఎక్కువ స్టేక్స్ ఉన్నాయి వీటితో పాటు. చూడడానికి రండి కదా. యూఎస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, క్రూషియల్ ఫర్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ. మనకి యూఎస్ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనకి యూఎస్తో ట్రేడ్ సర్ప్లస్ ఉంది, డిఫెన్స్కి టెక్నాలజీకి హెల్ప్ అవుతుంది. గల్ఫ్ లో 10 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు అండ్ ఈస్ కీ ఫర్ రెమిటాన్సెస్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ కానీ రెమిటాన్సెస్ కానీ మన పీపుల్ అక్కడ ఉన్నారు కాబట్టి వాటి కోసం కానీ గల్ఫ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. హెన్స్ అవాయిడింగ్ యాంటగనైజింగ్ దిస్ పార్ట్నర్స్ ఇస్ సీన్ యాజ్ ప్రాగ్మాటిక్. సో అందుకోసం వాళ్ళు కెలక్కుండా ఉండడం, వాళ్ళకి ఇప్పుడు ఎలానికి సపోర్ట్గా వెళ్ళామంటే వాళ్ళకి ఎగ్నెస్ట్గా వెళ్ళినట్టు కదా. సో దీస్ పార్ట్నర్ ఇస్ సీన్ యాజ్ ప్రాగ్మాటిక్. రియలిస్టిక్ ఫారెన్ పాలసీ అప్రోచ్. సో నెహ్రూవియన్ లాజిక్ రీఇంటర్ప్రిటెడ్. సో ఇప్పుడు ఏదైతే ఇండియా చేస్తుందో రియలిజం, ఈవెన్ దో నెహ్రూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఐడియలిజం, ఈ ఎంఫసైజ్డ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఎట్ కోర్. సో నెహ్రూ ఎంత ఐడియలిజం. సో మీ అందరికీ తెలిసిందే, పంచశీల్ సైన్ చేసుకున్నాం, చైనాతో సైన్ చేసుకున్నా సరే చైనా మనకి దెబ్బేసింది మెయిన్గా దేనివల్ల, ఐడియలిజం వరకు. సో ఐడియలిజంలో ఉండడం వల్ల ఈ ఎంఫసైజ్ నేషనల్ ఇంట్రెస్ట్ యాజ్ ద కోర్ అనమాట. సో ద గవర్నమెంట్ స్టాండ్స్ రిఫ్లెక్ట్స్ కోల్డ్ క్యాలిక్యులేషన్ అలైనింగ్ విత్ రియలిజం. సో ఇప్పుడున్న వరల్డ్ ఆర్డర్ లోపల ఇండియా ఇజ్రాయెల్ వైపు యూఎస్ వైపు ఉంటేనే తనకు ఎక్కువ బెనిఫిట్స్. ఎందుకంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ కావాలంటే మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి, టెక్నాలజీ కావాలి, డిఫెన్స్లో ఫండింగ్ కావాలి, ఇవన్నీ కూడా మనకి యూఎస్ నుంచే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప కంపేర్ టు ఇరాన్. సో అందుకోసం ఇండియా ఏదైతే ఇప్పుడు చేస్తుందో ఇది కోల్డ్ క్యాలిక్యులేషన్ అలైనింగ్ విత్ రియలిజం. నెక్స్ట్ జియో పొలిటికల్ అసెస్మెంట్. So the government may have assessed that Israel-US bloc would prevail, making it rational to align indirectly. So obviously వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆబ్వియస్లీ ఒకటే కదా విన్నర్ అవుతాడు. సో ఇజ్రాయెల్-US బ్లాక్ విన్ అవ్వచ్చు అని ఇండియా ప్రెడిక్ట్ చేసి ఎన్ష్యూర్స్ ఇండియా రిమైన్స్ ఆన్ ద విన్నింగ్ సైడ్ ఇన్ గ్లోబల్ పవర్ డైనమిక్స్. సో మీకు వరల్డ్ వార్ అయినప్పుడు అందరూ తెలిసే ఉంటుంది విన్నింగ్ సైడ్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కంపేర్ టు లూజింగ్ సైడ్. సో ఇండియా ఆ క్యాలిక్యులేషన్ మూవ్ బట్టి వెళ్ళింది అనమాట. నెక్స్ట్ డయోస్పోరా అండ్ ఎనర్జీ కన్సర్న్స్. వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్స్ ఆఫ్ ద గల్ఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద గల్ఫ్ ఇస్ టాప్ ప్రయారిటీ. సో మన ఇండియాలో చాలా మంది అక్కడ పని చేసుకుంటుంటారు అనమాట, వాళ్ళ యొక్క వెల్ఫేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో గల్ఫ్ రీజియన్ రిమైన్స్ క్రిటికల్ ఫర్ ఆయిల్ ఇంపోర్ట్స్. సో ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి కానీ రెమిటాన్సెస్ గురించి కానీ అది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎనీ స్ట్రాంగ్ ప్రో ఇరాన్ స్టాన్స్. సో ఎనీ స్ట్రాంగ్ ప్రో ఇరాన్ స్టాన్స్ కుడ్ జియోపార్డైజ్ దిస్ ఇంట్రెస్ట్. సో ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్. సో గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా క్రిటిసిజం. ఎరోషన్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఇండియా ట్రెడిషనల్లీ మెయింటైన్ బ్యాలెన్స్డ్ రిలేషన్స్, నాన్ అలైన్ లెగసీ. ఎవరితో కూడా ఇండియా ఎప్పుడు కూడా ఎవరితో కూడా లింక్లో ఉండేది కాదు. నెహ్రూ ఎప్పుడేం చెప్పాడు, నాన్ అలైన్మెంట్. సో దానికి ఎగ్నెస్ట్గా ఇది ఉన్నట్టు. పెర్సీవ్డ్ టిల్ట్ టువర్డ్స్ ద యూఎస్ ఇజ్రాయెల్ యాక్సిస్ అండర్మైన్స్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఐడెంటిటీ. సో మనం ఏదైతే యూఎస్ ఇజ్రాయెల్ వైపు వంగామో లేకపోతే టిల్ట్ అయ్యామో దానివల్ల ఏమైంది, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అనేది పక్కన పెట్టినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్ డిప్లొమాటిక్ ఇన్సెన్సిటివిటీ. నాట్ కండోలింగ్ ఇరాన్ సుప్రీం లీడర్ అసాసినేషన్ ఇస్ సీన్ యాజ్ ఎ డిపార్చర్ ఫ్రమ్ డిప్లొమాటిక్ నార్మ్స్. సో నార్మల్గా డిప్లొమసీ లోపల ఎట్లాంటివి చేసినప్పుడు ఎగ్నెస్ట్ అవుతారనమాట, ఎందుకంటే అతను ఒక స్టేట్ యొక్క లీడర్. ఇట్ ఈస్ సీన్ ఏ సిగ్నల్ ఆఫ్ సెలెక్టివ్ మొరాలిటీ. సెలెక్టివ్ మొరాలిటీ ఏంటంటే మన ఇంట్లో డాగ్ చనిపోయినప్పుడు మనం బాధపడతాం, అదే పక్కింట్లో డాగ్ చనిపోతే వద్దు రోజు అరుస్తుంటుంది, ఇది ఒక చెత్త కుక్క అంటాం అనమాట. సో మొరాలిటీ అనేది ఎప్పుడు కూడా నీ కుక్కైనా ఎవరి కుక్కైనా ఒకలాగే ఉండాలి. సో ఆ పర్స్పెక్టివ్లో అతను మాట్లాడుతున్నాడు అనమాట. నెక్స్ట్ మిస్డ్ ఆపర్చునిటీ ఫర్ బ్యాలెన్స్డ్ డిప్లొమసీ. సో ఇండియా కుడ్ హ్యావ్ కండెమ్డ్ ద అసాసినేషన్ సైమల్టేనియస్లీ మెయింటైన్ టైస్ విత్ ద వెస్ట్ అనమాట. సో మిస్డ్ ఆపర్చునిటీ, ఒకవేళ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అసాసినేషన్ కనుక మనం చేస్తుంటే సైమల్టేనియస్లీ మనం వెస్ట్తో కూడా టైస్ పెట్టుకుని ఉంటే బాగుండు. మనం అట్లా చేయకుండా కంప్లీట్గా సైలెన్స్గా ఉండడం బాగాలేదు. రిఫ్లెక్ట్స్ ద న్యూయాన్స్డ్ డిప్లొమసీ. Next, ideological influence on foreign policy. The article argues foreign policy should not be influenced by ruling party ideology. But PM's Israel visit and perceived affinity indicates ideological tilt. So, ideological influence on foreign policy. So, నీ పొలిటికల్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఫారెన్ పాలసీ మీద కనబడకూడదు. ఫారెన్ పాలసీ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. సో అదే చెప్తున్నాడు. ఇప్పుడు రూలింగ్ పార్టీ యొక్క ఐడియాలజీ సింక్ అవుతుంది. పూర్ డిప్లొమాటిక్ సిగ్నలింగ్ అంట. సో లోవర్ లెవెల్ రిప్రజెంటేషన్, ఫారెన్ సెక్రటరీ వర్సెస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్
ఇన్ కండోలెన్స్ డిప్లొమసీ. సో దీన్ని పూర్ డిప్లొమాటిక్ సిగ్నలింగ్ అంటారు. సెంట్ వీక్ మెసేజ్ టు ఇరాన్. సో ఇప్పుడు ఇరాన్ ఎట్లా ఫీల్ అయి ఉంటుంది, మా కష్టకాలంలో మీరు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు నిజంగా పాకిస్తాన్కి ఇండియాకి వార్ అయింది అనుకుంటే అప్పుడు ఇరాన్ నుంచి ఇండైరెక్ట్గా ఎవరిని సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్. కుడ్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ బైలాటరల్ ట్రస్ట్. సో దీనివల్ల లాంగ్ టర్మ్గా ఇరాన్కి మనకి పడకపోవచ్చు. సో వే ఫార్వర్డ్, reinforce strategic autonomy, move beyond labels and ensure genuine independent decision making. సో మెయిన్గా స్ట్రాటజిక్ అటానమీ అనేది మన యొక్క కీ ఆస్పెక్ట్, ఎప్పటి నుంచో దాని మీదే సర్వైవ్ అవుతున్నాం. సో దాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకునే బాధ్యత మన దగ్గర ఉంది. మూవ్ బియాండ్ లేబుల్స్ అండ్ ఎన్ష్యూర్ జెన్యూన్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ జెన్యూన్గా ఉండేటట్టు చూసుకోండి. అవాయిడ్ ఓవర్ అలైన్మెంట్ విత్ ఎనీ బ్లాక్. సో యూఎస్ ఇజ్రాయెల్ బ్లాక్ అవనియండి, ఇరాన్ బ్లాక్ అవనియండి, సో ఓవర్ అలైన్మెంట్ టువర్డ్స్ సింగిల్ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ రిస్క్. అడాప్ట్ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ. సో బ్యాలెన్స్ రిలేషన్స్ అమాంగ్ యుఎస్, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్. సో వీళ్ళందరూ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ అనమాట. అందరితో రిలేషన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇరాన్తో మంచిగా ఉండాలి, యూఎస్తో ఉండాలి, అందరితో. కంటిన్యూస్ ఇండియాస్ ఇష్యూ బేస్డ్ అలైన్మెంట్ అప్రోచ్. నెక్స్ట్, ఇంప్రూవ్ డిప్లొమాటిక్ సిగ్నలింగ్. సో సింబాలిక్ జస్టిస్, కండోలెన్సెస్, రిప్రజెంటేషన్ మ్యాటర్. నిజంగా చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మీ పేరెంట్స్ వెళ్తారా వెళ్ళరా? ఎందుకు? కష్టకాలంలో ఎవరు వాళ్ళ దగ్గరికి వస్తారో మనుషులు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాంటి కండోలెన్సెస్ ఇవన్నీ చేయడం వల్ల ఆ కంట్రీస్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటాయి. మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ డిప్లొమాటిక్ కండక్ట్. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్. సో గవర్నమెంట్ షుడ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ రేషనల్ బిహైండ్ డెసిషన్స్ అనమాట. సో పీపుల్కి చెప్పాలి ఎందుకు మేము ఎట్లా చేసాం, అలైన్ విత్ నేషనల్ ఇంట్రెస్ట్. సో స్ట్రెంగ్తన్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. దీనివల్ల డెమోక్రటిక్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్, ప్రయారిటైజ్ డయోస్పోరా అండ్ ఎనర్జీ సెక్యూరిటీ విత్ బ్యాలెన్స్. సో సేఫ్ గార్డ్ డయోస్పోరా అండ్ ఎనర్జీ నీడ్స్ వితౌట్ ఎలినేటింగ్ ట్రెడిషనల్ పార్ట్నర్స్ లైక్ ఇరాన్. సో మన డయోస్పోరా ఉంది గల్ఫ్లో, మన యొక్క ఎనర్జీ నీడ్స్ ఉన్నాయి గల్ఫ్ మీద. సో అట్లా అని నీ ట్రెడిషనల్ పార్ట్నర్ను పక్కన పెట్టకూడదు అనమాట. సో అదే చెప్తాడు, వితౌట్ ఎలినేటింగ్ ఇరాన్. సో కన్క్లూజన్, the debate reflects a deeper tension in India's foreign policy between realism and principle. So realism ki principle ki madhya gurinchi maatladutundi. While national interest remains paramount, India must ensure short-term strategic gains టు నాట్ అండర్మైన్ లాంగ్ టర్మ్ డిప్లొమాటిక్ క్రెడిబిలిటీ అండ్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఇప్పుడు మనం బెనిఫిట్ అయిపోతామని, షార్ట్ టర్మ్లో బెనిఫిట్ అవుతామని లాంగ్ టర్మ్ డిప్లొమాటిక్ క్రెడిబిలిటీ, స్ట్రాటజిక్ అటానమీని అండర్మైన్ చేసుకోవద్దు. అందుకే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పరెంట్ అప్రోచ్ ఈజ్ ఎసెన్షియల్. సో ఇప్పుడున్న ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ ఆర్డర్ లోపల రేపు ఒకవేళ యూఎస్ వెనక్కి తిరిగిపోయినా సరే బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So India's response to Iran crisis reflects a shift from strategic autonomy to strategic alignment. So చూడండి, autonomy నుంచి align అవుతున్న ఎవరి వైపు, Israel and US. So critically examine in the context of India's evolving foreign policy. సో దానికి మీరు డైరెక్ట్గా ఇంట్రో లోపలే the issue surfaced when India remained silent on the demise of Iran's supreme leader. So that India is shifting from strategic autonomy to strategic alignment. So ఎట్లా మీరు రాశారంటే ఇంట్రో, డైరెక్ట్గా ఇంట్రోలోనే వాడికి అర్థమైపోద్ది నీకు ఎంత కంటెంట్ ఉండో ఏదో అనేది. సో నెక్స్ట్ ఆర్టికల్, అన్డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ గ్రేట్ నికోబార్ ఓవర్ ల్యాండ్. సో గ్రేట్ నికోబార్ లోపల అన్డెమోక్రటిక్ పాలిటిక్స్ జరుగుతాయి. So the article discusses that controversy surrounding land acquisition for Great Nicobar mega infrastructure project. మీ అందరికీ తెలిసే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కడుతున్నాం. దాంట్లో ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, కమ్యూనిటీ ఉండడానికి అదొక ట్రస్ట్ ఒకటి, ఇట్లా అన్నీ కూడా పెడుతున్నాం. ఎనర్జీ కూడా డెవలప్ చేయడానికి పెడుతున్నాం. సో ఇట్ హైలైట్స్ టెన్షన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్స్, సెటిలర్ నీడ్స్ అండ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ ట్రైబల్ కమ్యూనిటీస్. మెయిన్గా ఎవరు, నికోబార్ లోపల ఏ ట్రైబ్ ఉంటారు, షాంపెన్, ఏపీవీటీజీ రేజింగ్ కన్సర్న్ అబౌట్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ కరెక్ట్గా లేవు. కాంపన్సేషన్, ఒకవేళ వాళ్ళ ఏరియాస్ నుంచి తీస్తే కాంపన్సేషన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. అండ్ ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ. సో డీటెయిల్డ్ అనాలిసిస్ లోపలికి వెళ్తే ఛాలెంజెస్, inadequate compensation and inequity. So settler families, ex-service men descendants allege very low compensation rates. ఏదైతే ల్యాండ్ ఏదైతే ఉందో అది బాగా తక్కువ ఇస్తున్నారంట.
వైడ్ డిస్పారిటీ కంపేర్ టు కాంపెన్సేషన్ ఇన్ మెయిన్ ల్యాండ్. సో మెయిన్ ల్యాండ్లో ఏదైనా టూరిజం ప్రాజెక్ట్ కట్టాలంటే అక్కడ ల్యాండ్ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఇస్తారంటే ఇక్కడ తక్కువ ఇస్తున్నారంట. క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ సెటిలర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో దీనివల్ల పీపుల్కి అడ్మినిస్ట్రేషన్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నెక్స్ట్, మార్జినలైజేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో ఇండిజినస్ గ్రూప్ లైక్ షాంపిన్ లార్జ్లీ అబ్సెంట్ ఫ్రమ్ డెసిషన్ మేకింగ్. సో అక్కడ ఉన్న పీపుల్కి రైట్స్ అమ్మేవట్లే. ప్రెషర్ ఆన్ నికోబారీస్ టు సరెండర్ ల్యాండ్. సో నికోబారీస్ని ప్రెషర్ చేస్తున్నారంట ల్యాండ్ సరెండర్ చేయమని. సో వైలేషన్ ఆఫ్ ప్రొటెక్షన్స్. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ట్రైబల్ రిజర్వ్ సేఫ్ గార్డ్స్కి ఇది వైలేషన్ చేస్తుందంట. నెక్స్ట్, డెమోక్రటిక్ డెఫిసిట్. సో ల్యాక్ ఆఫ్ ఫ్రీ ప్రయర్ అండ్ ఇన్ఫార్మడ్ కన్సెంట్. సో మెయిన్గా డెమోక్రసీ లోపల ఏముండాలి? ఫ్రీ ప్రయర్ అండ్ ఇన్ఫార్మడ్ కన్సెంట్ ఉండాలి. ఇప్పుడు కూడా ప్రయర్ ఇన్ఫార్మడ్ కన్సెంట్. ఇప్పుడు మా ఇంటి లోపలికి మీరు వెళ్తున్నారు, సో యూ హ్యావ్ టు గివ్ మీ ప్రయర్ ఇన్ఫార్మడ్ కన్సెంట్ అనమాట. సో డెసిషన్స్ అపియర్ టాప్ డౌన్ విత్ లిమిటెడ్ పార్టిసిపేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. సో డెసిషన్స్ ఎప్పుడు కూడా టాప్ డౌన్ ఉంటాయి విత్ లిమిటెడ్ పార్టిసిపేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. సో రిప్రజెంటింగ్ పారాడాక్స్, సెటిలర్ లీడర్స్ సీకింగ్ జస్టిస్ వైల్ ఎనేబులింగ్ ల్యాండ్ ఎలిమినేషన్. సో ఎవరైతే సెటిలర్ లీడర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది మాకు జస్టిస్ కావాలని. నెక్స్ట్, ప్రొసీజరల్ అండ్ లీగల్ ల్యాప్సెస్ ఉన్నాయంట. సో మెయిన్ ఏంటి? ఇష్యూస్ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కరెక్ట్గా లేదంట. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. మామూలుగా ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లు వేస్తాం కదా, సో అట్లా ఈ ప్రాజెక్ట్ లోపల సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కరెక్ట్గా లేదంట. కన్సర్న్స్ ఓవర్ డ్యూ ప్రాసెస్ వైలేషన్ అండర్ RFCT LARR యాక్ట్ 2013. సో మెయిన్గా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి యాక్ట్ ఉందో దాంట్లో వైలేషన్ అవుతుందంట. నెక్స్ట్, ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్. సో డీనోటిఫికేషన్ ఆఫ్ 84 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ట్రైబల్ రిజర్వ్ ల్యాండ్. సో ట్రైబల్ రిజర్వ్ ల్యాండ్ 84 స్క్వేర్ కిలోమీటర్ని డీరిజర్వ్ చేస్తారు. థ్రెట్స్ టు దీనివల్ల ప్రిస్టీన్ ఫారెస్ట్, ఏవైతే ఫారెస్ట్ ఉన్నాయో ఎఫెక్ట్ అవుతాయి. యూనిక్ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. పొటెన్షియల్ ఇర్రివర్సిబుల్ ఎకలాజికల్ డ్యామేజ్. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్టేక్ హోల్డర్స్. సో మెయిన్గా ఏంటి? సెటిలర్స్ వర్సెస్ ఇండిజినస్ ట్రైబ్స్. సో ఇప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళు, అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్కి మధ్య గొడవలు అవుతున్నాయి, లోకల్ కమ్యూనిటీస్ వర్సెస్ స్టేట్స్ గొడవలు అవుతున్నాయి, డెవలప్మెంట్ వర్సెస్ రైట్స్. సో లీడ్స్ టు సోషల్ టెన్షన్స్ అండ్ గవర్నెన్స్ ఛాలెంజెస్. దీనివల్ల టెన్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది నికోబార్ ఏరియా లోపల. సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి? గ్రేట్ నికోబార్ లైస్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్, క్రిటికల్ ఫర్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ట్రేడ్ రూట్స్. సో మెయిన్గా మలక్కా డైలమా ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది పెడదాం అనుకుంటున్నాం. దాని ద్వారా మనం కూడా గ్రో అవుదాం అనుకుంటున్నాం. నెక్స్ట్, ఎకనామిక్ డెవలప్మెంట్. మెగా ప్రాజెక్ట్ ఎయిమ్ ఎట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, రీజనల్ డెవలప్మెంట్ కోసం మెగా ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి అనమాట. సో అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నేషనల్ సెక్యూరిటీ. ఎన్హాన్సెస్ ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ స్ట్రాటజికలీ సెన్సిటివ్ వాటర్స్. సో దీనివల్ల నేషనల్ స్ట్రాటజిక్ సెన్సిటివ్ వాటర్స్ లోపల మన యొక్క నేషనల్ సెక్యూరిటీ పెరుగుద్ది. నెక్స్ట్, గవర్నెన్స్ టెస్ట్ కేస్. సో రిఫ్లెక్ట్స్ హౌ ఇండియా బ్యాలెన్స్ డెవలప్మెంట్, డెమోక్రసీ అండ్ ట్రైబల్ రైట్స్. సో ఇప్పుడు ఇది ఒక గవర్నెన్స్ ఒక టెస్ట్ కేస్ అనమాట. ఎందుకంటే గ్రేట్ నికోబార్లో ఎవరు ఉంటారు? షాంపెన్ ట్రైబ్ ఉంటారు, నికోబారీస్ ఉంటారు. సో వాళ్ళ యొక్క రైట్స్ ఉంటాయి. నీకు డెమోక్రసీ లోపల వాళ్ళ రైట్స్ గురించి నువ్వు వినాలి, ఒకవైపు నీకు డెవలప్మెంట్ కావాలి. అందుకే దీన్ని గవర్నెన్స్ టెస్ట్ కేసు అన్నాం. సో ఒకవేళ ఇందులో కనుక కరెక్ట్గా చేస్తే ఫ్యూచర్ లోపల డెసిషన్స్ అన్ని తీసుకోవచ్చు. వే ఫార్వర్డ్ ఏంటి? ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ డెసిషన్ మేకింగ్. సో ఇంప్లిమెంట్ ఫ్రీ ప్రయర్ అండ్ ఇన్ఫార్మల్ కన్సెంట్. స్ట్రెంథెన్ గ్రామ సభ రోల్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. సో ట్రైబల్ ఏరియాస్ లోపల గ్రామ సభ రోల్ పెంచడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రొటెక్ట్ ట్రైబల్ రైట్స్. సో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ అండ్ PVTG సేఫ్ గార్డ్స్ అనమాట. సో దాన్ని పక్కాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. థర్డ్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ కాంపన్సేషన్. సో రివైజ్ కాంపన్సేషన్ టు రిఫ్లెక్ట్ మార్కెట్ వాల్యూ. మెయిన్గా మార్కెట్ వాల్యూ రిఫ్లెక్ట్ చేయడానికి ఎన్ష్యూర్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనమాట. సో లైవ్లీహుడ్ సెక్యూరిటీ కోసం కూడా చూసుకోవాలి. నెక్స్ట్, స్ట్రెంథెన్ environment safeguards. So conduct rigorous environment impact assessment, minimize ecological damage. So environment impact assessment ఎక్కువగా చేయండి, సో దట్ ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ మెయిన్గా డ్యామేజ్ అయిపోయి దాన్ని రివర్స్ చేసుకోలేం. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. సో ఇంప్రూవ్ పబ్లిక్ కన్సల్టేషన్ అకౌంటబిలిటీ మెకానిజం. సో పీపుల్ని మెయిన్గా అడగండి, ఏంటో కనుక్కోండి, వాళ్ళకి ఏమేమి కావాలో. సో పబ్లిక్ కన్సల్టేషన్ అండ్ అకౌంటబిలిటీ మెకానిజం ఉండాలి. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ మోడల్. సో ఇంటిగ్రేట్ స్ట్రాటజిక్ నీడ్స్, ఎకలాజికల్ సస్టైనబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ అన్నిటిని కూడా ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. సో కన్క్లూజన్, ద గ్రేట్ నికోబార్ ఇష్యూ
highlights the complex intersection of development, democracy and rights. So నీకు డెవలప్మెంట్ కావాలి, డెమోక్రసీ కావాలి, రైట్స్ కావాలి. While strategic infrastructure is essential, ignoring tribal voices and ecological concern risks long term instability. దానివల్ల లాంగ్ టర్మ్ ఇన్స్టెబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో పార్టిసిపేటరీ, ట్రాన్స్పరెంట్, సస్టైనబుల్ అప్రోచ్ ఇస్ కీ టు డీకన్సిలింగ్ కంపీటింగ్ ఇంట్రెస్ట్. సో అందుకోసమే పార్టిసిపేటరీ, ట్రాన్స్పరెంట్ అండ్ సస్టైనబుల్ అప్రోచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Examine the issues related to land acquisition in India and its impact on vulnerable communities. So examine the issues related to land acquisition in India and its impact on vulnerable communities. So 250 words లోపల క్వశ్చన్ రాయడానికి ట్రై చేయండి. It is very very important. Iran sets up attacks on Israel Gulf energy sites. సో ఇరాన్ స్టెప్స్ అప్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్. మెయిన్గా మీ అందరికీ తెలిసిందే, ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎక్కడ వార్ జరుగుతుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఇది పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కనెక్ట్ చేస్తుంది కాబట్టి మీద ఇరాన్ ఉంటుంది, కింద యూఏఈ. సో ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ అటాక్ చేస్తుంటే ఇరాన్ వచ్చేసి వీటిలన్నింటినీ అటాక్ చేస్తుంది అనమాట. సో the article highlights the escalation of conflict between Iran and Israel, with Iran launching drone and missile attacks on Israel and Gulf energy infrastructure. Example, Kuwait refinery మీద అటాక్ చేసింది. The conflict is expanding geopolitically, affecting West Asia stability. సో దీనివల్ల వెస్ట్ ఏషియా మళ్ళీ అన్స్టేబుల్ అవుతుంది. సో గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్స్ అండ్ ఇండియన్ ఇంట్రెస్ట్. సో నేచర్ ఆఫ్ ఎస్కలేషన్. Iran has intensified attacks through drone strikes on oil refinery. మెయిన్గా కువైట్ లోపల డ్రోన్ స్ట్రైక్స్ చేస్తుంది. మిసైల్ స్ట్రైక్స్ ఇంపాక్టింగ్ గల్ఫ్ కంట్రీస్. సో దీనివల్ల గల్ఫ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇజ్రాయెల్స్ కంటిన్యూస్ కౌంటర్ అటాక్స్ ఆన్ ఇరానియన్ అసెట్స్ అండ్ ఇరాన్ బాకెట్ గ్రూప్స్. మెయిన్గా హెజ్బుల్లా లెబనాన్ లోపల మొన్నే అటాక్ చేసింది అనమాట వాళ్ళ మీద. ఇండికేట్స్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ టు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్. సో డైరెక్ట్గా వార్ అవుతుంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ జోన్. సో కాన్ఫ్లిక్ట్ ఈజ్ నో లాంగర్ లిమిటెడ్ టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, నో స్ప్రెడ్ టు గల్ఫ్ నేషన్. సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ వరకు వెళ్ళిపోయింది. ఇంపాక్ట్ ఆన్ సిరియా అండ్ లెబనాన్. రైజెస్ రిస్క్ ఆఫ్ రీజనల్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఇది మళ్ళీ కూడా 1980s ఇరాక్ వార్ని గుర్తు చేస్తుంది అనమాట. మళ్ళీ వీళ్ళందరికీ వార్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, టార్గెటింగ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కీ ఆయిల్ ఫెసిలిటీస్. మినా అల్ హమాది రిఫైనరీ. సో మెయిన్గా మినా అల్ హమాది రిఫైనరీని టార్గెట్ చేశారు. కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇది డిస్రప్షన్ ఇన్ ఆయిల్ ప్రొడక్షన్ సప్లై. సో ఆయిల్ ప్రొడక్షన్ సప్లైలో డిస్రప్షన్ అవుతుంది. స్పైక్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ప్రైజెస్. సో గ్లోబల్ క్రూడ్ ప్రైజెస్ బాగా కాస్ట్ అయిపోతున్నాయి. థ్రెట్ టు మ్యారిటైమ్ రూట్స్, మెయిన్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ప్రిలిమ్స్ పాయింట్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దేని కనెక్ట్ చేస్తుందని చెప్పాను? పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. బార్డర్డ్ బై నార్త్ లోపల ఏముంటుంది? ఇరాన్ ఉంటుంది, సౌత్లో ఒమాన్, యూఏఈ ఉంటాయి. ఎనీ కాన్ఫ్లిక్ట్ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ స్పైక్. సో ఏం కాన్ఫ్లిక్ట్ జరిగినా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. పర్షియన్ గల్ఫ్ వర్సెస్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. పర్షియన్ గల్ఫ్ ఏంటి? ఎన్క్లోజ్డ్ ఆయిల్ రిచ్ రీజియన్. సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, యూఏఈ అన్నీ ఉంటాయి అనమాట. సో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అంటే కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ టు అరేబియన్ సీ. స్ట్రాటజిక్ మెరిటైమ్ లింకేజ్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. సో ఇది డైరెక్ట్గా లొకేషన్ బేస్డ్ రావచ్చు. మినా అల్ హమాది రిఫైనరీ. సో మినా అల్ హమాది రిఫైనరీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీస్ ఇన్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియా లోపల వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీస్. సో కీ ఫర్ కువైట్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, టార్గెటింగ్ రిఫైనరీస్ డిస్రప్టింగ్ డౌన్ స్ట్రీమ్ ఎనర్జీ సప్లై అనమాట. సో మెయిన్గా ఈ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో డౌన్ స్ట్రీమ్ ఎనర్జీ సప్లైని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఒపెక్. సో ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, గ్రూప్ ఆఫ్ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇందులో ఎవరెవరు ఉంటారు? ఇరాన్, సౌదీ అరేబియా అండ్ ఇరాక్. సో కంట్రోల్స్ ఆయిల్ ప్రొడక్షన్ టు ఇన్ఫ్లుయెన్స్ ప్రైజెస్. సో ప్రైజెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ రెగ్యులేట్ చేస్తారు. కాన్ఫ్లిక్ట్ అమాంగ్ మెంబర్స్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఒపెక్ అంటే 1960 బాగ్దాద్. సో బాగ్దాద్ కాన్ఫరెన్స్ లోపల ఇది మనం కనుక్కున్నాం. టైప్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అన్ని గవర్నమెంట్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ అక్కడ వియన్నా, ఆస్ట్రియా. సో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరెవరు? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనజులా. సో డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం ఇందులో 12 మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గబాన్,
ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యుఏఈ అండ్ వెనిజువెలా. సో ఎక్కడి నుంచి క్వశ్చన్ ఎందుకు రావచ్చు అంటే రీసెంట్గా వెనిజువెలా ప్రెసిడెంట్ మడూరోని పట్టేశారు. ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ కొట్టుకుంటున్నాయి. ఇరాక్ని పక్కన పెడితే ఇరాన్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా కొట్టుకుంటున్నాయి. కాబట్టి 12 మెంబర్స్ ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ వియన్నా, ఆస్ట్రేలియా. మెయిన్గా దీని యొక్క రోల్ ఏంటి, కంట్రిబ్యూట్స్ ఆయిల్ ప్రొడక్షన్. సో మెయిన్గా గ్లోబల్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలో ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో గబాన్ రీజాయిన్ 2009లో మళ్ళీ రీజాయిన్ అయింది. అంగోలా ఎగ్జిటెడ్, అంగోలా బయటకు వెళ్ళిపోయింది. ఖతర్ లెఫ్ట్ 2019. సో ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ప్లస్ ఇంక్లూడ్స్ రష్యా. సో ఒపెక్ ప్లస్ లోపల ఎవరు ఉంటారు, రష్యా. ఒపెక్ లోపల ఎవరెవరు ఉంటారు, 12 మెంబర్స్ ఉంటారు. సో కువైట్ అనేది ఉండదు అనమాట. సో కువైట్ లోపల ఏ ఏరియాని కొట్టేసింది ఇప్పుడు ఇరాన్ వెళ్ళి అంటే యూ హ్యావ్ టు సే మినా అల్ అహ్మదీ రిఫైనరీ. సో ప్రిలిమ్స్ క్వశ్చన్. Consider the following statements regarding the OPEC. It was established in 1916 in Baghdad. Its headquarters located in Geneva, Switzerland. కాదు, Vienna, Austria. So second statement is wrong. All major oil producing countries of the world are members of OPEC. సో మొత్తం ప్రతి ఒక్కరు OPECలో మెంబర్ అంటే కాదు. వెనిజువెలా ఇస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ OPEC. సో OPEC వెనిజువెలా ఫౌండింగ్ మెంబరా కాదా? సో ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది చూసాం మనం OPECకి? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజువెలా. సో వెనిజువెలా కూడా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఎందుకు సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు తప్పు? రష్యా ఈజ్ నాట్ ఏ మెంబర్. సో రష్యా యుఎస్ మెంబర్ కాదు. దాని గురించి ఏముంది మనకి, OPEC ప్లస్ ఉంది. సో ఇట్లా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట ఆర్టికల్స్. Next, provide more funds to EPIDA House panel. So a parliamentary standing committee has recommended increased budgetary allocations to Agriculture and Processed Food Exports Development Authority, EPIDA అని ఉంటుంది అనమాట, to help farmers and exporters meet global standards, traceability and requirement and compliance norms. సో వాటి గురించి చెప్పింది అనమాట. ఎపిడా అనేది ఎవరి కింద ఉంటుంది? సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనగానే మీరు ఏమనుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అనుకుంటారు. బట్ ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1985. సో రీప్లేస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఆబ్జెక్టివ్ ఏంటి? Promote and develop export of scheduled agriculture and processed food products. So scheduled agriculture and processed food products ని ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయడానికి ఇది ఎపిడా ఉందన్నమాట. సో షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ ఏంటి? ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఇన్ అండర్ ఎపిడా యాక్ట్. ఇంకా ఎక్స్పోర్ట్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఎపిడా. సో ఎవరైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కనుక ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ఎపిడాతో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? హార్టికల్చర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, మీట్ అండ్ పౌల్ట్రీ, డైరీ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, దీంతో పాటు ఆర్గానిక్. సో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఎపిడానే ఇస్తుంది అనమాట ఇండియా లోపల. సో కీ ఫంక్షన్స్ ఏంటి? ఫిక్స్ స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్, ఇంప్రూవ్ ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్, quality through inspection, provide training and capacity building, conduct surveys and feasibility of studies, collect and publish trade sanctions, trade statistics, etc. So EPIDA Ministry of Commerce and Industry కింద ఉంటుంది. అడిషనల్ రోల్స్ ఏంటి? మానిటర్ ఇంపోర్ట్ ఆఫ్ షుగర్, సెక్రటేరియట్ ఫర్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్. సో ఇది నేషనల్ అక్రిడిటేషన్ బోర్డుకి సెక్రటేరియట్ కింద యాక్ట్ చేస్తుంది. దీంతో పాటు అండర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ఇదే సర్టిఫికేషన్ ఇస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఫర్ ఆర్గానిక్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేషన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎవరికి తెలియదు ఎపిడా లోపల. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దీనికి ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారు, అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఎపిడాకి చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుని ఎపిడాకి చైర్మన్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో రీజనల్ ప్రెజెన్స్, మల్టిపుల్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఇండియా లోపల. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా అన్నిట్లో ఉందన్నమాట.
So consider the following statements regarding the EPIDA. It is a statutory body. Statutory body separate act చేస్తూ it functions under agriculture and farmer welfare. ఏ మినిస్ట్రీ కింద ఉన్నది? కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షెడ్యూల్ ప్రొడక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ విత్ ఎపిడా. పక్కాగా ఎపిడాతో రిజిస్టర్ చేయాలి. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ ఇంపోర్ట్ ఆఫ్ షుగర్. సో ఇంపోర్ట్ ఆఫ్ షుగరా ఎక్స్పోర్ట్ ఆఫ్ షుగరా, దానికి ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అంటే మానిటర్ ఇంపోర్ట్ ఆఫ్ షుగర్. అది కూడా ఎవరు చూసుకుంటారు? ఎపిడా. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 3. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్, ఆర్బీఐ injects 25,000 crore in banking system by a 3-day virtual repo rate auction. ఏంటిది? Reserve Bank of India injected 25,101 crore into the banking system through 3-day variable repo rate auction to address temporary liquidity crunch. సో మెయిన్గా ఎకానమీ లోపల మనీ సప్లై లేదు. మనీ సప్లై ఈజ్ ఈక్వల్ టు మనీ మల్టిప్లైర్ ఇంటూ M0. సో మనీ సప్లై పెంచడానికి ఆర్బీఐ ఏం చేసింది? వేరియబుల్ రెపో రేట్ పెట్టింది అనమాట. సో 3-day పెట్టింది మెయిన్గా టెంపరీ లిక్విడిటీ క్రంచ్ ఉంది. సో ఏంటి వేరియబుల్ రెపో రేట్? నార్మల్గా రెపో రేట్ అంటేనే మీ అందరికీ తెలిసిందే షార్ట్ టర్మ్. సో ఆర్బీఐ ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు బ్యాంక్స్ ఉంటాయి. సో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి ఏం తీసుకుంటాయి? ఆర్బీఐ నుంచి బ్యాంక్స్కి వెళ్తే డబ్బులు. బ్యాంక్స్ ఏం పెడతాయి ఆర్బీఐ దగ్గర? జీసెక్స్. దాన్ని ఏమంటారు? రెపో రేట్. సో వేరియబుల్ రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఆర్బిట్రరీ వేర్ బ్యాంక్స్ బారో ఫండ్స్ ఎట్ మార్కెట్ డిటర్మైన్ ఇంట్రెస్ట్ రేట్స్. సో నార్మల్గా రెపో రేట్ ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది, బట్ వేరియబుల్ రెపో రేట్ లోపల మార్కెట్ డిటర్మైన్ ఉంటాయి. కీ ఫీచర్స్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ డిసైడ్ చేయదు. డిటర్మైన్ త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్స్, బ్యాంక్స్ యొక్క బిడ్డింగ్ బట్టి. హౌ వేరియబుల్ రెపో రేట్ వర్క్స్? RBI conducts 1 to 14-day auctions for 1 to 14 days maturity. So banks ఏంటి? bid for amount, quote interest rates that they're willing to pay. So RBI access most favorable bids. So RBI ఏది బెనిఫిట్ అనిపిస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఫైనల్ రేట్ ఆప్షన్ డిటర్మైన్ వర్చువల్ వేరియబుల్ రెపో రేట్. రేట్ ఈస్ జనరలీ అబోవ్ రివర్స్ రెపో రేట్. సో రివర్స్ రెపో రేట్ కంటే ఇది ఎక్కువ ఉంటుంది, కానీ రెపో రేట్ కంటే తక్కువ ఉంటుంది. సో కంపారిజన్, వర్చువల్ రెపో రేట్ వర్సెస్ వేరియబుల్ రెపో రేట్ వర్సెస్ ఫిక్స్డ్ రెపో రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఇది మార్కెట్ డిటర్మైన్, ఇది ఫిక్స్డ్ బై ఆర్బీఐ. ఫ్లెక్సిబిలిటీ ఇందులో ఎక్కువ ఉంటుంది, ఇందులో లో ఉంటుంది అనమాట. సో పారామీటర్స్, మార్కెట్ రెస్పాన్స్, వేరియబుల్ రెపో రేట్కి డైనమిక్, ఫిక్స్డ్ రెపో రేట్కి స్టాటిక్. యూసేజ్ ఏంటి? డ్యూరింగ్ లిక్విడిటీ ఫ్లక్చువేషన్స్, రెగ్యులేటరీ పాలసీ టూల్ అనమాట. సో వేరియబుల్ రెపో రేట్ అంటే ఎల్ఏఎఫ్. సో ఎల్ఏఎఫ్ లోపల ఏమంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంట అనమాట. సో హెల్ప్స్ ఆర్బీఐ మేనేజ్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ, అలైన్ మార్కెట్ రేట్స్ విత్ పాలిటీ రేట్స్. సో మెయిన్గా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ద్వారా షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఏదైతే మార్కెట్లో ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫంక్షన్స్ ఏంటి? ప్రొవైడ్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ టు బ్యాంక్స్. సో మెయిన్గా బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఇవ్వడానికి. మెయింటైన్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి. ఇంప్రూవ్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. సో మెయిన్గా బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని చేంజ్ అవ్వడానికి. కంట్రోల్స్ ఇంట్రెస్ట్ రేట్ వాలటిలిటీ. సో కీ ఫీచర్స్ ఏంటి? రెపో రేట్ కాబట్టి షార్ట్ టర్మ్ కాబట్టి 1 to 14 days, ఆప్షన్ బేస్డ్ ఉంటుంది, మార్కెట్ రెస్పాన్సివ్ టూల్, ఆపరేట్స్ విత్ ఎల్ఏఎఫ్ కారిడార్. సో రివర్స్ రెపో రేట్ కంటే ఇది ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. Consider the following statements regarding variable repo rate. Under variable repo rate, the interest rate is determined through an auction mechanism based by bids on banks. So first statement is right. The interest rate under variable repo rate is prefixed by RBI. No, it is market determined. RBI fixed. The correct answer to this question is one only. So these are the articles that we have discussed today as part of India analysis. So variable repo rate అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. EPIDA గురించి డిస్కస్ చేసాం. ఒపెక్ గురించి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లోపల ఎన్వైర్న్మెంట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ ఇరాన్ మన ఇండియా యొక్క ఫారెన్ పాలసీ స్టాండ్స్ గురించి డిస్కస్ చేసాం. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ I wanted to tell as part of Saturday's analysis. So again we'll meet on Mondays for Sundays and Mondays analysis. So thank you very much.